రాష్ట్రంలోని అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు సర్కారు ప్రయత్నిస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 1,00,000 కోట్లు వృధా అయ్యాయని విమర్శించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో పర్యటించారు మంత్రి. ముందుగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఆ తర్వాత బావుపేట, రావుపేటలో కొత్తగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశానికి హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. ఈరోజు బావరావుపేటలో ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశం చేయడం జరిగింది. లబ్ధిదారులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వారికి ఒక సొంత కళ, ప్రజలకు, బీద ప్రజలకు సొంతింటి ఉండాలని చెప్పి ఒక కళ, ఆ కళ నెరవేర్చిందని చెప్పి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, మా లబ్ధిదారులు చాలా సంతోషిస్తున్నారు. వాళ్ళు అదే అన్నారు, మాకు పేమెంట్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండే ఎవరైతే నిజంగా అర్హతలు ఉన్నారో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లులు లభించడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా 2,400 ఇల్లులు ఒక్కొక్క నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించడం జరిగింది. తో ఎవ్వరు కూడా నిరాశపడేది అవసరం లేదు. మనము అందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చి కట్టిస్తాము. ఇప్పుడు ఏదైతే ఇక్కడ చూసినామో దీంతోపాటు నిన్న కూడా భీమారంలో రివ్యూ చేసినప్పుడు 100 ఇల్లులు రెడీ అయినాయి భీమారంలో. తో అన్ని చోట్ల కూడా ప్రజలు ఈ ఉత్సాహంగా ఈ ఇందిరమ్మ ఇల్లులు అన్నీ కూడా కట్టుకుంటున్నారు. సో నేను కూడా కోరుతున్నాను, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ రాలేదో వాళ్ళ లిస్ట్ ఇస్తే వాళ్ళకు కూడా వచ్చే రోజులలో శాంక్షన్ చేపిస్తాం. ఈ గ్రామంలో ఎవరైతే అర్హత ఉన్నదో అందరికీ వచ్చే నెల అన్ని ఇల్లులు కూడా ఇప్పించడం జరుగుతుంది. బావరావుపేటలో మా శ్రీనివాస్ సర్పంచ్ 5 కోట్ల రూపాయలు, బావరావుపేట నుంచి కతర్సాల వరకు 5 కోట్ల రూపాయలు, బావరావుపేట నుంచి కాచనపల్లి ఈ 2 అది 3 కోట్లు, అంటే 3, 2, 5 కోట్ల పని ఆల్రెడీ పని స్టార్ట్ అయింది. త్వరలోనే ఈ పనులు కూడా పూర్తిగా అవుతాయి. ఎప్పుడు కానీ డెవలప్మెంట్ గ్రామాలలో ఏదైతే చెన్నూరులో జరుగుతుందో అది ఇప్పుడు ఈ కాంగ్రెస్ హయాంలో జరుగుతుంది. ప్రజలందరూ కూడా అందరూ మిషన్ భగీరథి నీళ్ళని చెప్పి ఎదురు చూసినారు, కానీ అది ఒక ఫెయిల్డ్ ప్రాజెక్టు. దాంట్లో 60,000 కోట్ల రూపాయలు మింగినరు. తర్వాత కాళేశ్వరంలో 1,00,000 కోట్ల రూపాయలు మింగినరు, అది కూడా ఒక బొట్టు నీళ్ళు రాలేదు. మొన్న దేవులవాడ, బొబ్బడి చిల్క, లక్ష్మీపూర్ వీళ్ళందరూ కూడా ల్యాండ్ లూజర్స్కి 26 కోట్ల రూపాయలు ఏదైతే వాళ్ళకు ల్యాండ్ అక్విజిషన్లో భూములు తీసుకున్నారో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసము ఒక్క పైసా కూడా వాళ్ళ హయాంలో 4 సంవత్సరాలు ఇవ్వలేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా 26 కోట్ల రూపాయలు ల్యాండ్ కంపెన్సేషన్ ఇప్పించడం జరిగింది. అన్ని చోట్ల కూడా వాళ్ళు అప్పులు చేసిపోయినారు. మేము అప్పులు తీర్చి వేగవంతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపిస్తాం.